చూసారు కదా ఎపిసోడ్. నామినేషన్స్‌లో చాలా గొడవలైతే జరిగినాయి కదా! అండ్ ఇద్దరి మధ్య నామినేషన్ జరుగుతుంటే మూడో వ్యక్తి ఎళ్లి ఆ నామినేషన్స్‌ని మొత్తం డిస్టర్బ్ చేసినట్టు అనిపించిందబ్బా! అండ్ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు అండ్ మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎపిసోడ్‌లోకి వెళ్తే అండ్ తనూజ అండ్ బర్నీ గారైతే సంజన విషయంలో స్టాండ్ తీసుకోలేదని చెప్పి తనూజ అయితే బర్నీ గారితో చెప్పి ఎందుకు తీసుకోలేదు స్టాండ్ అని చెప్పి అడుగుతుందనమాట. అండ్ బర్నీ గారు కూడా తను ఫుడ్ తినలేదు కాబట్టి అలా చేశాను అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య అయితే కాసేపు డిస్కషన్ జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ బర్నీ గారు అండ్ తనూజ కోసం బర్నీ గారు ఇమ్మాన్యుయల్ అయితే మాట్లాడుకున్నారనమాట. ఒకరి గురించి ఇంకొకరు అయితే ఖచ్చితంగా బ్యాక్ బిచ్చింగ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ బర్నీ గారి గురించి తనూజ ఇమ్మాన్యుయల్తో మాట్లాడిందనమాట. ఏంటో ఈ బ్యాక్ బిచ్చింగ్ అయితే నాకు అర్థం కావట్లేదు. ఏదైనా గొడవలు ఉంటే వారితో డిస్కషన్ పెట్టుకోకుండా ఒకరి గురించి ఇంకో దగ్గర మాట్లాడడం, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడడం, ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడేసుకోవడమే మంచిది. కానీ ఒకరు లేనప్పుడు ఇంకోటి గురించి బ్యాడ్గా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ నెక్స్ట్ రీతు, సంజన, తనూజ, ఇమ్మాన్యుయల్ అనమాట. వీళ్ళు నలుగురు కలిపి కామెడీగా స్కిట్ వేశారనమాట. అండ్ నెక్స్ట్ అయితే నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ నామినేషన్స్లో నిన్న ఇమ్యూనిటీ పొందిన సుమన్ అండ్ తనూజన్ అయితే ఎవరు నామినేట్ చేయకూడదు. అండ్ లూడో గేమ్ ద్వారా అయితే ఈ సెకండ్ నామినేషన్ అయితే జరుగుతుందనమాట. ఈ టాస్క్కి కెప్టెన్ డీమన్ పవన్ అయితే సంచలనంగా వ్యవహరించాడు అనమాట. అండ్ ఈ టాస్క్లో తనూజ వాళ్ళ టీం అయితే ఎల్లో టీం అయిన సుమన్ వాళ్ళ టీంని అయితే ఎంచుకుందనమాట టాస్క్లో. కానీ ఈ టాస్క్లో అయితే సుమన్ వాళ్ళ టీం అయితే విజయం సాధించారు. ఈ టాస్క్లో సుమన్ వాళ్ళ టీం అయితే చాలా చక్కగా ఆడారనమాట. అండ్ వీళ్ళు ఓడిపోయిన టీం నుంచి తనూజ ఆల్రెడీ ఇమ్యూనిటీలో ఉంది కాబట్టి తనని నామినేట్ చేయడం కుదరదు. దివ్య అండ్ రీతును నామినేట్ చేశారనమాట. రీతును నామినేట్ చేస్తూ సుమన్ చెప్పిన పాయింట్లు అయితే అస్సలు వ్యాలిడ్ పాయింట్లు అనిపించలేదబ్బా. ఇప్పుడు ఫస్ట్ వీక్లో జరిగిన ఆ పాయింట్లు తీసుకొచ్చి ఈ వీక్ నామినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. రీతును నామినేట్ చేస్తూ సరైన రీజన్స్ చెప్పుంటే బాగుందనేమో అనిపించింది. అండ్ బర్నీ గారు సుమన్ టీంలో నుంచి ఫ్లోరా గన్ అయితే నామినేట్ చేశాడనమాట. నెక్స్ట్ ఎల్లో టీం అయితే విజయం సాధించారనమాట నెక్స్ట్ టాస్క్లో. అండ్ వాళ్ళు గ్రీన్ టీం నుంచి సంజనాని నామినేట్ చేశారనమాట. అండ్ సంజనాని నామినేట్ చేస్తూ రాము రాథోడ్ అనమాట పాయింట్లు చెప్పాడనమాట. 3 వారాల తర్వాత రాము రాథోడ్ చాలా క్లీన్ అండ్ క్లియర్గా నామినేట్ చేశాడనిపించింది. అండ్ నామినేట్ చేసిన పాయింట్లు కొన్ని కరెక్ట్ అయినా సరే కొన్ని అయితే రాంగ్ అనిపించింది. అండ్ సంజన వల్ల హార్మోని మొత్తం డిస్టర్బ్ అవుతుందని చెప్పి నామినేట్ చేశాడనమాట. అండ్ సెకండ్ దివ్య బట్టలు దొంగతనం చేయడం వల్ల మొత్తం హార్మోని పాడైపోయింది అని చెప్పి నామినేట్ చేశాడు. అండ్ డీమన్ పవన్ని సంజన మేము ఆంటీలు కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు, అమ్మాయిలుగా అయితే సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఇది కరెక్ట్ కాదబ్బా, ఈ విషయంలో అయితే రాంగ్ అనిపించింది. అండ్ సంజన మనసులో ఏమున్నా సరే అందరి ముందు అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదనిపించింది డీమన్ పవన్ గురించి. ఏదన్నా ఉంటే డీమన్ పవన్తో మాట్లాడితే బాగుందనేమో అనిపించింది. అండ్ నెక్స్ట్ తన వల్ల హార్మోని మొత్తం డిస్టర్బ్ అవుతుందంటే కొన్ని విషయాల్లో డిస్టర్బ్ అయింది. అండ్ దివ్య బట్టలు దొంగతనం చేయడం ద్వారా వీళ్ళందరూ కలిసి ఆల్రెడీ తను ఎలిమినేట్ చేసేసారు కదా, మళ్ళీ ప్రతిసారి ఈ టాపిక్కే తీసుకురావడం అయితే నాకు కరెక్ట్ కాదనిపించింది అబ్బా. అండ్ కుకింగ్ విషయంలో బర్నీ గారు సబ్ మానిటర్గా ఉన్నారు కాబట్టి తను కాల్ తీసుకుని సంజన కోసం ఫుడ్ చేస్తాకి ప్రిపేర్ అయ్యాడు. కానీ అక్కడ తనూజ వద్దని చెప్పింది కాబట్టి బర్నీ ఆగిపోయాడు అనమాట. అండ్ ఈ విషయంలో అయితే సంజన తప్పు లేదు. కానీ కొన్ని విషయాలు ఎందుకో రాము రాథోడ్ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు మాట్లాడినట్టు అనిపించింది. అండ్ సంజనని వెనక్కి వెళ్ళి మాట్లాడు అనడం, అండ్ సంజన మాట్లాడుతున్నప్పుడు తనే ఎక్కువగా మాట్లాడడం. అప్పుడు సంజన ఒక మాట అన్నదనమాట, ఎక్కడి నుంచి వచ్చావు నేను చెప్పేది విను అన్నదనమాట. మాటకి రాము అయితే ఎక్కువ చేశాడు అనిపించింది. అండ్ సంజన అయితే ఈ విషయం నువ్వు తక్కువ నేను ఎక్కువ అన్నట్టు అయితే మాట్లాడలేదు. చాలా క్యాజువల్గా ఎక్కడి నుంచి వచ్చావరా బాబు చెప్పేది విను అనే సెంటెన్స్లో అన్నా తప్ప నెగిటివ్గా అయితే అనలేదు. అండ్ రాము విషయానికి వస్తే ఈరోజు చాలా నిక్కచ్చిగా ఉండి మాట్లాడాడు అనమాట. కానీ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు కొంచెం గర్వంగా మాట్లాడేమో అనిపించింది. అండ్ నెక్స్ట్ డైస్ ద్వారా తనూజ వాళ్ళ టీంకి అయితే నామినేట్ చేసే అవకాశం వచ్చిందనమాట. అండ్ రీతు శ్రీజని నామినేట్ చేసిందనమాట. ఇక్కడ కూడా దివ్య బట్టలు దొంగతనం చేయడంలో శ్రీజ విషయం కూడా ఉంది కాబట్టి అందువల్ల మొత్తం హార్మోని డిస్టర్బ్ అయిందని చెప్పి దివ్య పర్సనల్ థింగ్స్ ఉన్నాయన్నమాట, అవి ఎలా దాయాలనిపించిందని చెప్పి శ్రీజని అయితే నామినేట్ చేసిందనమాట. అండ్ డీమన్ పవన్ విషయంలో నువ్వు నన్ను కావాలని చెప్పి నెగిటివ్గా మాట్లాడేవని చెప్పి నామినేట్ చేసిందనమాట. అండ్ శ్రీజ విషయానికి వస్తే శ్రీజ ఇప్పుడు చాలా తగ్గిందనమాట. ఫస్ట్ 2 వీక్స్ అయితే గైగయ్యమని మాట్లాడేది, కానీ శ్రీజని కావాలని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టి తనను బ్యాట్ చేద్దామని చెప్పి ఈ విషయాలన్నీ తీసుకొచ్చి నామినేట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ గ్రీన్ టీం అయిన బర్నీ గారికి అయితే నామినేట్ చేసే అవకాశం వచ్చిందనమాట లూడో గేమ్ ద్వారా. శ్రీజ నామినేట్ చేసిందనమాట దివ్యని. అండ్ దివ్యని నామినేట్ చేస్తుంటే దివ్య అయితే చాలా యాటిట్యూడ్ చూపినట్టు అనిపించింది అబ్బా. అసలు శ్రీజ ఒకటి మాట్లాడుతుంటే ఇంకోటి మాట్లాడడం, దివ్యని ఇదే పాయింట్ల ద్వారా సంజన వచ్చి కూడా నామినేట్ చేసిందనమాట. డీమన్ పవన్ నన్ను జైల్లో వేయాలని చెప్పి కావాలని చెప్పి నువ్వే రెచ్చగొట్టావని చెప్పి దివ్యని అయితే సంజన
అన్నదనమాట. అవును, నాకు అనిపించింది ఎందుకో దివ్య చాలా ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లో సంజనని మానిటర్గా ఉండొద్దు, కొంచెం బాగా చేసే తనుజ వాళ్ళని మానిటర్గా ఉంచండి అని చెప్పి కుకింగ్ సంబంధించి మాట్లాడింది అనమాట డీమోన్ పవన్తో. వానర్స్గా ఉన్నది టెనెన్స్ చేయాలా, లేదంటే టెనెన్స్గా వాళ్ళకి ఇచ్చినట్టు వానర్స్ ప్రవర్తించాలో నాకు అర్థం కాలేదు ఇక్కడ అసలు. అంటే టెనెన్స్గా ఉన్నప్పుడు కూడా వానర్స్ టెనెన్స్ చెప్పిన మాట వినాలన్నమాట వాళ్ళ రీజన్లో. అండ్ దివ్య అయితే చాలా మైండ్ పెట్టి ఆడుతుంది అనమాట గేమ్. అండ్ ఇప్పటికే తన ప్రవర్తన ఎలాంటిది అనేది చాలా మటుకు తెలిసిపోయింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా ఎక్స్పోజ్ అయిపోద్ది అనమాట దివ్య అయితే. అండ్ దివ్య అయితే చాలా ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపించింది. సంజన నామినేట్ చేసినప్పుడు చాలా గీరగా సమాధానం చెప్పింది అనమాట. అండ్ సంజన వైపు చూడడం, ఆ చూపులు అవన్నీ చాలా ఓవర్ యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది. కొంచెం ఇలాగే ఎక్కువ చేస్తే ఈ వారం దివ్య కూడా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి, నామినేషన్లో ఉంది కాబట్టి. లాస్ట్ ఎల్లో టీం అయితే హరీష్ని నామినేట్ చేశారనమాట. ఫ్లోరా వచ్చి నామినేట్ చేసింది అండ్ తన రీజన్స్ పెట్టి. ఫ్లోరా జైల్లో ఉన్నప్పుడు యాపిల్ దొంగతనం చేసిందని చెప్పి కొంచెం అనుమానించాడంట. ఈ విషయం తనకు నచ్చక ఫ్రెండ్స్ అని చెప్తారు, మళ్ళీ నన్నే అనుమానిస్తారు, ట్రస్ట్ లేకుండా ఫ్రెండ్షిప్ ఎందుకని చెప్పి హరీష్ని అయితే నామినేట్ చేసిందనమాట. అండ్ కుకింగ్ మానిటర్గా ఉన్నప్పుడు నేను చెయ్యను, నేను రాను అని చెప్పి తనుజ్ అడిగినప్పుడు లాస్ట్ వీక్ సాటర్డే ఎపిసోడ్లో ఆ యాటిట్యూడ్ చూపించడం నాకు నచ్చలేదు, నాకు వేలు బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి ఆపేయడం మాత్రం కరెక్ట్ కాదనిపించిందని చెప్పి రాము రాథోడ్ నామినేట్ చేస్తూ హరీష్కి చెప్పాడు అనమాట. వీళ్ళిద్దరికి జరుగుతున్న డిస్కషన్లో తనుజ వచ్చి దూరిపోయి ఏదో తన నామినేట్ చేస్తున్నట్టు చాలా పాయింట్లు అయితే మాట్లాడింది అనమాట. ఇక్కడ తనుజ మాట్లాడిన పాయింట్లు కరెక్ట్ అయినా సరే ఇద్దరి మధ్య నామినేషన్ జరుగుతున్నప్పుడు మూడో వ్యక్తి దూరకూడదని చెప్పి ఫస్ట్ వీక్లో తనుజ ఇలాగే చెప్పింది అనమాట హరీష్కి. మరి హరీష్కిని రాముకి జరుగుతున్న నామినేషన్స్లో తనుజ వెళ్ళి దూరడం అయితే కరెక్ట్ కాదనిపించింది. తనుజగా ఒక రూలు, మిగిలిన వారికి వేరే రూల్ లాగా ప్రవర్తించింది అనమాట. అండ్ ఈ వారం నామినేషన్స్లో అయితే చాలా ఫైర్ జరిగిందనమాట. అనవసరంగా చాలా గొడవలు జరిగినట్టు అనిపించింది. అండ్ ఇద్దరి మధ్య నామినేషన్ జరుగుతున్నప్పుడు మూడో వ్యక్తి దూరడం అయితే నాకైతే నచ్చలేదబ్బా. ఈ వారం నామినేషన్స్లో ఫ్లోరా, రీతు, సంజన, శ్రీజ, దివ్య అండ్ హరీష్ వీళ్ళ ఆరుగురు అయితే ఈ వారం నామినేషన్స్లో ఉన్నారనమాట. అండ్ ఈ ఆరుగురులో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.